నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లఖ్యేటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రంజాన్ వేడుకలు. ముందుగా ఈద్గా ప్రాంగణంలో ముస్లిం సోదరులందరూ కలిసి ప్రార్థనలు చేసిన అనంతరం అలాయ్ బలాయ్ చేసుకుని బస్టాండ్ దగ్గరలో ఉచితంగా సేమియా దాత మస్రతుల్లా. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులమతాల భేదాలు లేకుండా హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ అందరూ కలిసి రంజాన్ సంబరాలు జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما سمع الله لمن حمده. الله أكبر. الله أكبر. الله أكبر. الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى. हम सबको बहुत फ़ायदा हुआ मेरे दोस्तों. इसी तरह हमारे पास भी जैसा आज शहर लक्षद्वीप में एक भी आलिम नहीं है मेरे दोस्तों. काश अल्लाह ताला ये नेमत अगर हमको पहले देता तो आज हमारे पास 100-200 लोग हाफिज़ कुरान आलिमा बनते थे. फिर भी अल्लाह पाक ने हमको इनामत दिया है, हम इसकी कदर करें मेरे दोस्तों. हम सबकी मेहनतों से, हम सबकी कुर्बानियों से ये मदरसे चलते हैं मेरे दोस्तों. इसके वास्ते सब लोग मेहनत करना है. जो भी రోజు రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు మొదలైతే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఏదైతే లక్షద్వీప్ పట్టణ ముస్లిం మైనార్టీ కమిటీ తరఫున కుల మతానికి అతీతంగా ఈరోజు ప్రతి ఒక్క హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని నినాదంతో ఇక్కడ షీర్ కుర్మా ప్రోగ్రాం అంటే సేమియాలు ప్రతి ఒక్కరు తీపి తిని మనం కలిసిమెలిసి ఉండాలని ఒక నినాదంతో ఈరోజు ఇక్కడ ముస్లిం మైనార్టీ తరఫు నుంచి మన షాహిద్ అలీ కానీ మన నవాబు అబ్బుబాయ్ సురేష్ నాయక్ ప్రతి ఒక్కరు దీనికి తోడుగా ఉండి ఈ కార్యక్రమం నడిపించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతి జాగా ప్రతి ఊర్లో ఈ భారతదేశంలో ఎక్కడైనా ఇట్లనే కలిసిమెలిసి ప్రతి పండుగలు
మనం కలిసిమెలిసి జరుపుకోవాలని మన ఒక భావన. లక్ష్మీపేట పట్టణ ప్రజలకు మండల ప్రజలకు అందరికీ ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మా మిత్రుడు నస్రతుల్లా మా మైనార్టీ కమిటీకి ఒక సలహా ఇచ్చి ఇక్కడ మనం ముస్లిం సోదరులు హిందూ సోదరులు అందరూ అలై ఉండాలి, అందరూ కలిసిమెలిసిగా ఉండాలి. ఇక్కడ వాతావరణం ఎప్పుడు మనం సహకరిస్తుంది. ఈ లక్ష్మీపేట పట్టణంలో ఎటువంటి కులమత భేదాలు లేవు, అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం. కాబట్టి ఈ సేమియా ప్రోగ్రాం ఇలా పెడితే మంచిగా ఉంటుంది అన్నగా సరిగా పోయి పెడదాం, కమిటీ తరఫున పెడదామని చెప్పి ఇవాళ పెట్టడం జరిగింది. కాబట్టి అందరికీ హిందూ ముస్లిం సోదరులు అందరూ వచ్చి సేమియాలు తిని జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి హిందూ ముస్లిం అని నేను కోరుకుంటున్నాను. ఈరోజు లక్ష్మీపేట పట్టణంలో మైనార్టీ కమిటీ తరఫున మస్రతుల్లా గారు, షాహిద్ అలీ గారు మరియు నవాబ్, అబ్బూబాయ్, చాంద్ భాయ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ సేమియా పంపిణీ జరుగుతుంది. ఈ కార్యక్రమం హిందూ ముస్లింలకు అందరూ కలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఈ మైనార్టీ సోదరులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి అనూహ్య స్పందన. ప్రతి ఒక్కరు వచ్చి హిందువులు కానీ ముస్లింలు కానీ వచ్చి ఈ సేమియా స్వీకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లాబలాయ్ తీసుకొని అందరము వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ నుంచి సేమియా తీసుకొని తిని వెళ్ళిపోవడం జరిగింది. అందరికీ ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఇక్కడ సేమియా పంపిణీ ఏర్పాటు చేశారు. వాళ్ళకి ముఖ్యంగా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే హిందూ ముస్లిం భాయి అనే నినాదంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినారు. వారికి కృతజ్ఞతలు. చేపట్టిన వారిలో మసరద్ అలీ మంచి ఆలోచన చేసిండు. వారితో పాటు అబ్బుబాయ్, షాహిద్ అలీ గారు, నవాబ్ గారు, మరి స్మిత్ గారు వీళ్ళందరికీ కృతజ్ఞతలు. దోస్తానా మా ఇద్దరు ఓకే